హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు స్కై అకాడమీ. ఈరోజు మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న దేశాలు, అంటే కంట్రీస్ బార్డరింగ్ ద మెడిటరేనియన్ సీ. మీకు తెలుసు కదా, స్కై అకాడమీ అంటేనే ఇన్ డెప్త్ కంటెంట్ మరియు వరల్డ్ క్లాస్ మెమరీ హింట్స్కి ఫేమస్. సో ఎక్కడైతే ఫ్యాక్చువల్ పాయింట్స్ ఉంటాయో వాటిని మీ బ్రెయిన్లో పర్మనెంట్గా ఫిక్స్ చేసే బాధ్యత నాది. రైట్, మన టాపిక్ మెడిటరేనియన్ సీ. జోగ్రఫీలో ఇది చాలా చాలా కీలకమైన అంశం. ఎగ్జామ్స్లో దీన్నుంచి క్వశ్చన్స్ తరచుగా వస్తూ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే, చాలా దేశాలు ఉండటంతో స్టూడెంట్స్ విపరీతంగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏ దేశం ఉంది, ఏ దేశం లేదు అని గుర్తుపెట్టుకోవడం ఒక పెద్ద టాస్క్. బట్ డోంట్ వరీ, ఈ ఒక్క సెషన్ తర్వాత ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉండదు. కొన్ని సింపుల్ పవర్ఫుల్ మెమరీ ట్రిక్స్తో ఈ దేశాలన్నింటినీ ఈజీగా గుర్తుపెట్టుకుందాం. సో రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్! అయితే ఆ సూపర్ ట్రిక్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ ఒక్క టాపిక్ మాత్రమే కాదు, మీ మొత్తం ప్రిపరేషన్ జర్నీలో గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్ కొన్ని వందలు వేలుంటాయి. మరి వాటన్నింటినీ ఎలా గుర్తుంచుకోవాలి? దానికొక ప్రాపర్ సిస్టమ్ ఉండాలి కదా. చూడండి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలంటే కేవలం సబ్జెక్ట్ నేర్చుకుంటే సరిపోదు. చదివింది ఎగ్జామ్ హాల్ వరకు గుర్తుండాలి. ఈ రోజుల్లో మీకు కావలసింది కేవలం పాఠం చెప్పే ట్యూటర్ కాదు, చెప్పింది గుర్తుండేలా చేసే ఒక మెమరీ పార్ట్నర్. గుర్తుపెట్టుకోవడం అనేది ఒక ఆర్ట్ అయితే, ఆ ఆర్ట్లో మిమ్మల్ని మాస్టర్స్ని చేయడమే మా స్కై అకాడమీ స్పెషాలిటీ. అందుకే మీ స్మార్ట్ ప్రిపరేషన్ కోసం స్కై అకాడమీ యాప్ ఒక అల్టిమేట్ టూల్ కిట్లా పనిచేస్తుంది. ఇందులో మీకు మైండ్ మ్యాప్ పీడిఎఫ్స్, ప్రింటబుల్ పీడిఎఫ్స్, సమ్మరీ టేబుల్ పీడిఎఫ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా స్పెషల్ మెమరీ హింట్ మెటీరియల్ పీడిఎఫ్స్, ఇలా 4 రకాల పీడిఎఫ్స్ దొరుకుతాయి. ఎప్పుడో రికార్డ్ చేసిన పాత వీడియోలు కాదు, డెప్త్ నాలెడ్జ్తో లైవ్ రికార్డెడ్ మెమరీ హింట్ వీడియోసుంటాయి. ఇంకా మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి, ఒకరు వెనుకుండి నడిపించాలి అనుకుంటే మా 1-to-1 మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టూడెంట్ లైఫ్లా ఓరల్ టెస్ట్లు, డైలీ షెడ్యూల్స్, జూమ్ సెషన్స్లో డౌట్ సాల్వింగ్, ఇలా మిమ్మల్ని సక్సెస్ ట్రాక్లో పెట్టడానికి ఇదొక ఫాస్టెస్ట్ పాత్. సో డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ లింక్ని క్లిక్ చేయండి, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీ స్మార్ట్ ప్రిపరేషన్ని ఈరోజే మొదలుపెట్టండి. రైట్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన అసలు టాపిక్లోకి, మధ్యధరా దేశాల మెమరీ ట్రిక్స్లోకి వెళ్ళిపోదాం. మధ్యధరా సముద్రం, దీన్నే తెలుగులో ఏమంటారు? భూమధ్య సాగరం. మన ట్రిక్కి కావాల్సిన మ్యాజిక్ వర్డ్ ఇందులోనే ఉంది. ఆ కీవర్డ్ ఏంటంటే భూమి. సింపుల్. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ప్రతి ట్రిక్ ఈ ఒక్క భూమి అనే కీవర్డ్ చుట్టూనే తిరుగుతుంది. భూమధ్య సాగరం అనగానే భూమి అని గుర్తు తెచ్చుకోండి, అంతే. ఓకే, మన ఫస్ట్ ట్రిక్. ఈ ట్రిక్తో మనం ఈ 5 దేశాలను ఒకేసారి గుర్తుపెట్టుకుందాం: మొరక్కో, మొనాకో, మాంటెనెగ్రో, అల్బేనియా అండ్ బోస్నియా. రెడీనా? వీటన్నింటినీ ఒక చిన్న కథతో ఎలా లాక్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ కథని జాగ్రత్తగా వినండి. ఇమాజిన్ చేసుకోండి, నాకు భూమి కావాలి. హిందీలో నాకు అంటే మేరేకో అంటాం కదా, మేరేకో మరాకో. మన అందరికీ భూమి కావాలి, సో మన అంటే మొనాకో. మన టీంలోని మాంటేకి కూడా భూమి కావాలి, అంటే మాంటెనీగ్రో. అరే, చివరికి మన బాస్కి కూడా కొత్త భూమి కావాలంట, సో బాస్ అంటే బోస్నియా. ఫైనల్గా ఆల్బానియాస్ అంటే అన్ని వర్గాల వాళ్ళు భూమి కోసం చూస్తున్నారు, సో ఆల్బానియాస్ అల్బానియా. చూశారా, ఒక్క కథతో 5 దేశాలు. ఎంత సింపుల్! గ్రేట్. ఇప్పుడు మన సెకండ్ ట్రిక్కి వెళ్దాం. గుర్తుపెట్టుకోండి, మన సెంట్రల్ పాయింట్ ఎప్పుడూ భూమి. ఈ కొత్త కథ కూడా భూమి గురించే. ఈ ట్రిక్లో మనం ఈ 5 దేశాల్ని కవర్ చేయబోతున్నాం: గ్రీస్, సైప్రస్, ఈజిప్ట్, ఫ్రాన్స్ మరియు అల్జీరియా. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసేద్దామా? ఓకే, ఈ కథను చూడండి. మనకు ఎలాంటి భూమి కావాలి? ఆ భూమి మీద మంచి గ్రీన్ గ్రాస్ ఉండాలి. గ్రాస్, గ్రీస్. ఆ గడ్డి మీద మనం సైకిల్ తొక్కాలి. సైకిల్, సైప్రస్. అప్పుడు మన మిత్రులతో కలిసి, ఈజిప్ట్ను హిందీలో మిస్రు అంటారు, దాన్ని మనం మిత్రులులా గుర్తుపెట్టుకుందాం. మన మిత్రులతో కలిసి ఫన్ చెయ్యొచ్చు. ఫన్, ఫ్రాన్స్. ఇవన్నీ జరిగితే మన జీవితం చాలా బావుంటుంది. జీవితం అల్జీరియా. అంతే. ఎక్సలెంట్, చాలా బాగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు లెట్స్ మూవ్ టు అవర్ థర్డ్ అండ్ ఫైనల్ మేజర్ ట్రిక్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ఫన్నీగా ఉంటుంది. రైట్,
మన మూడో గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఇందులో మనం స్పెయిన్, సిరియా, ట్యునీషియా, స్లోవేనియా, ఇటలీ మరియు ఇజ్రాయెల్ ఈ 6 దేశాలను గుర్తుపెట్టుకోబోతున్నాం. ఈ ట్రిక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్. వినండి, భూమి లేకపోతే చాలా పెయిన్ ఉంటుంది, కరెక్టే కదా? పెయిన్, స్పెయిన్. అందుకే భూమి విషయంలో ఎప్పుడూ సీరియస్గా ఉండాలి. సీరియస్, సిరియా. ఒకవేళ భూమి ఎలా కొనాలో తెలియకపోతే ట్యూషన్ తీసుకోండి. ట్యూషన్, ట్యునీషియా. భూమి వ్యవహారాల్లో అస్సలు స్లోగా ఉండకూడదు. స్లోవేనియా. ఎవరైనా టాలీ అయితే, అంటే తాగి డ్రైవింగ్ చేస్తే ఉన్న భూమి కూడా అమ్మేయాల్సొస్తుంది. టాలీ, ఇటలీ. ఫైనల్గా ఇజ్రాయెల్ తన భూమి విషయంలో చాలా రియల్గా ఉంటుంది. రియల్, ఇజ్రాయెల్. ఓకే, ఇప్పుడు ఫైనల్ సెట్. ఇవి చిన్న చిన్న ట్రిక్స్, చాలా ఈజీగా గుర్తుంటాయి. దీన్ని మనం కన్స్ట్రక్షన్ ట్రిక్ అని పిలుద్దాం. ఇదొక సింపుల్ 2 స్టెప్స్ కథ. ఒక ఫాదర్ వాళ్ళ సన్తో అంటున్నాడు, లేనానా భూమి మీద ఇల్లు కట్టు. లేనానా లెబనాన్. దానికి కొడుకు రిప్లై ఇస్తున్నాడు, లే భయ్యా కట్టేశా. లే భయ్యా లిబియా. మళ్ళీ మన భూమికి వాడొచ్చేసింది చూసారా? ఇక చివరి 2 దేశాలు. ఇది ఒక ఫనీ కాన్వర్జేషన్. ఎవరైనా మిమ్మల్ని నువ్వు తుర్ అన్నారనుకోండి, తుర్, టర్కీ. దానికి మీరు గట్టిగా సమాధానం చెప్పాలి. ఏంటి, నేను ఈ మాల్కి ఓనర్ని, నా దగ్గర చాలా భూమి ఉంది అని. మాల్టా. సింపుల్. సూపర్! మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న ఆల్మోస్ట్ అన్ని దేశాలని మనం ట్రిక్స్తో నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. ఇది మీ మెమరీని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. రెడీ? ఓకే, క్విక్గా చూద్దాం. మొరోకో, మొనాకో, మాంటెనెగ్రో, అల్బేనియా, బోస్నియా మన ఫస్ట్ స్టోరీ. తర్వాత గ్రీస్, సైప్రస్, ఈజిప్ట్, ఫ్రాన్స్, అల్జేరియా మన సెకండ్ స్టోరీ. ఆ తర్వాత స్పెయిన్, సిరియా, ట్యునీషియా, స్లోవేనియా, ఇటలీ, ఇజ్రాయెల్ మన థర్డ్ ట్రిప్. ఇక చివరగా లెబనాన్, లిబియా, టర్కీ అండ్ మాల్టా. వీటితో పాటు క్రొయేషియా, హెర్జోగోవినా కూడా ఉన్నాయి. దానికి ఒక బోనస్ ట్రిక్, కోట్ల భూమి ఉంటే హరే గోవిందా అనాలి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ఛాలెంజ్ క్వశ్చన్. మన భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే ఐడియాస్ ఏ దేశం నుండి తీసుకున్నాం? ఒక క్లూ ఇస్తున్నాను. ఆ దేశం కూడా మనం ఇందాక డిస్కస్ చేసిన మెడిటరేనియన్ కంట్రీస్లో ఒకటి. మీ ఆన్సర్ని కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ట్రిక్స్, ఇన్-డెప్త్ క్లాసెస్ కోసం స్కై అకాడమీ యాప్ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంపార్టెంట్ విశ్లేషణతో కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.